జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. దాని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనినప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, జ్ఞానము సంపాదించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞానం వల్ల ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. వెండి, బంగారాలు, పగడాలు, ఇష్ట వస్తువులు వీటేవి కూడా జ్ఞానంతో సమానం కాదు. జ్ఞానము గొప్పది. జ్ఞానం కలిగినప్పుడు జీవం కలుగుతుంది. జ్ఞానం ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటావు. జ్ఞానం ఉన్నప్పుడు భయపడవు. జ్ఞానం ఉన్నప్పుడు అకస్మాత్తుగా భయం కలిగినా కలవరపడవు. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు ఆధారంగా ఉంటాడు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. జ్ఞానము కలిగితే జ్ఞానంతో పాటు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. సొలొమోనుకి ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యి సొలొమోన్ని దేవుడు అడిగాడు, నీకేం కావాలో నువ్వు నన్ను అడుగు, నువ్వేం ప్రార్థన చేసి నేను నీకు ఇస్తానన్నాడు. అప్పుడు సొలొమోన్ అన్నాడు, ప్రభా, నాకు జ్ఞానం దయచేయ్యా అన్నాడు. దేవుడు ఆ ప్రార్థనకు చాలా ఆయనకి నచ్చింది. దేవుడు సంతోషించి, సొలొమోనా, నీవు జ్ఞానం కోరుకున్నావు, అయితే జ్ఞానంతో పాటు నేను నీకు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇస్తాను. భూమి మీద ఉన్న ఏ మనుషుడు పొందుకోనంత ఘనతను నేను నీకు ఇస్తానన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడే మర్మం ఉంది. జ్ఞానము అనగా యేసుక్రీస్తే జ్ఞానము. సామెతల గ్రంథంలో కూడా 8వ సామెతలో ఉంటుంది, దేవుడు భూమిని పుట్టించుకొనిపై జ్ఞానాన్ని ఏర్పాటు చేశాడని. ఈ జ్ఞానమే యేసుక్రీస్తు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, యేసుక్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు దేవుని మూలంగా. యేసుక్రీస్తులోనే సర్వసంపదలు గుప్తమై ఉన్నాయి. ఆయనే మన విమోచన, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మనకు బలము, ఆయనే మనకు జ్ఞానము దేవుని మూలంగా. సో జ్ఞానాన్ని కోరుకుంటే జ్ఞానంతో పాటు అన్నీ వస్తాయి. యేసుక్రీస్తును కోరుకున్నాడు సొలొమోను. దేవుణ్ణే ఆశపడ్డాడు. దేవుని మనం ఆశపడాలి అన్నిటికంటే ఎక్కువగా. దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎవరిని వెతుకుతావు? దేవుణ్ణి వెతకాలి మనం. దేవుడే మన ఆస్తి. దేవుడు ఆయన్ని వెతికేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద డబ్బును వెతుకుతాం, పేరును వెతుకుతాం, సంతోషాన్ని వెతుకుతాం. కానీ వీటన్నిటికంటే ముందుగా ఆయన్ని వెతికితే ఆయనతో పాటు సమస్తం వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో, నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. కాబట్టి మనం దేవుని వెతుకుదాం. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునుగాక. ఉదయమున నా ప్రార్థన
నీ సన్నిధిలో కాచి దాచి ఉంచుదును. వేకువనే నేను లేచెదను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు దేవా నా ప్రాణము నీళ్ల కొరకు కాదు నీ కొరకే తృష్ణగొనుచున్నదని చెప్పిన దావీదు వలె మనం దేవుని కొరకు ఆశపడదాం, దేవుణ్ణి వెతుకుదాం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాడు దేవుడు. దేవుడిని జాగ్రత్తగా వెతుకుదాం. దేవుడు మనకు ఎత్తైన కోట, దేవుడు మనకు ఆశ్రయదుర్గం, దేవుడు మనకు ఆయన గొప్ప ధననిధి. దేవుడే మన ఆస్తి. దేవుని బిడ్డ, దేవుడిని వెతికి ఉదయకాల సమయంలో దేవుని కృపకు పాత్రుడుకో. ఆయన ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు, వారిని దీవిస్తాడు. దేవుని కరుణ ఆశీర్వాదము ఈ ఉదయకాల సమయంలో నీ మీదకి వచ్చునుగాక. ఆమెన్. ఆమెన్.